ఎంతమంది ఎంప్లాయీస్ కావాలనుకుంటున్నారు? ఓకే, దాదాపుగా చాలా వరకు. ఎంతమంది బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు? ఎంతమంది స్టార్ట్అప్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు? మీరు ఎంప్లాయీ అయినా బిజినెస్ మ్యాన్ అయినా ఏదైనా కూడా మీకు కావాల్సిన అత్యంత ముఖ్యమైనది ఏంటి? మన ఇంట్లో అయినా ఎక్కడున్నా కూడా మనం చుట్టూ మనుషులు ఉంటారా ఉండరా? సో అటువంటప్పుడు టీం వర్క్ అనేది ఎంతో 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 ముఖ్యమైనది. మనం సక్సెస్ కావాలన్నా, ఫెయిల్యూర్ కావాలన్నా, ఎలాంటి రిజల్ట్ కావాలన్నా మనకు మన చుట్టూ ఉన్న వాళ్ళతో పని చేయడం నేర్చుకోవడం లైఫ్లో అత్యంత ముఖ్యమైనది. మన శరీరంలో భాగాలే ఒకటికి ఒకటి మొత్తం అడ్జస్ట్ చేసుకుని కలిసి పని చేయకపోతే పని చేయదు. అట్లాంటిది మన చుట్టూ ఉన్న వాళ్ళతో మనం కలిసి పని చేయకపోతే ఎట్లా ఉంటుందో ఆలోచించండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే ఎవరైనా సక్సెస్ కావాలంటే మనం ఎంత ఎక్స్పర్ట్ అయినా, మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఇఫ్ యు ఆర్ నాట్ యూజింగ్ పీపుల్ అరౌండ్ యూ, ఇఫ్ యూర్ నాట్ యూటిలైజింగ్ దేర్ సర్వీసెస్, మనం ఎప్పుడు కూడా సక్సెస్ కాలేము. నా జీవితంలో నేర్చుకున్న వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ లెసన్ ఏంటంటే మనుష్యులు మనుష్యులే. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరికి వాళ్ళ బిహేవియర్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి వాళ్ళ నేచర్ ఉంటుంది. మనమైతే ఎట్లా ఎదుటి వాళ్ళని మారాలి అనుకుంటామో, చాలా మంది మనం చూడగానే మనకు అనిపిస్తుంది ఇట్లాంటి వ్యక్తి, ఇతను ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని రకరకాలుగా మనకు ఇంప్రెషన్స్ వస్తాయి. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు యాక్సెప్ట్ పీపుల్ యాజ్ దే ఆర్. యూ హ్యావ్ టు రెస్పెక్ట్ దేర్ స్కిల్, రెస్పెక్ట్ దేర్ రోల్. అటువంటప్పుడు మాత్రమే మనకు సక్సెస్ అవే అవకాశం ఉంటుంది. బట్ ఇట్స్ నాట్ అబౌట్ యువర్ ఎక్స్పెక్టేషన్, రైట్? మనం ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నా, దే ఆర్ వాట్ దే ఆర్. సార్, శ్రీధర్ గారు మనకు హైదరాబాద్ నుంచి వచ్చారండి. ఈయన యాజ్ అ సీనియర్ కన్సల్టెంట్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, మంచి ఎటువంటి ఇందాక మార్నింగ్ మనము చాట్ జీపీటీ ఇలాంటి వాటికి ఆడుకుంటూ మనకు చేసుకోవడానికి చాలా విషయాలను మన ముందు ఉంచడానికి వస్తున్నారు. మనలో మార్పు తీసుకురావటానికి ఒక చిరు ప్రయత్నం. శ్రీధర్ సార్, ప్లీజ్. హ్యాపీ 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 గట్టిగా ఇంకొకసారి. సో దాదాపుగా 10 అవర్స్ నుంచి ఇక్కడ కూర్చుని ఓపిక్గా ఎవరేమి చెప్తున్నా వింటూ, నోట్స్ తీసుకుంటూ అద్భుతంగా వింటున్న మీ అందరికీ ఒక్కసారి గట్టిగా గట్టిగా లేదు, సరిపోలేదు, మీకోసం మీరు మరొక్కసారి. సూపర్ సూపర్. సో మానవుడు డాష్ జీవి అంటారు. ఏంటంటే అది మానవుడు ఆశాజీవా? ఆశ ఎక్కువైపోయింది కదా, ఉదయం నుంచి బాగా విని ఆశ ఎక్కువ పెరిగిందా? ఇంకా ఏమి? మానవుడు ఎలాంటి జీవి? సంఘజీవి. సూపర్, రైట్? ఇక్కడ ఎంతమంది ఎంప్లాయీస్ కావాలనుకుంటున్నారు? ఉద్యోగం తెచ్చుకుందాం అనుకుంటున్నారు? ఎంతమంది? ఓకే, దాదాపుగా చాలా వరకు. ఎంతమంది బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు? ఓకే, సూపర్. ఇంకా ఎంతమంది స్టార్ట్అప్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు? వావ్, దట్స్ రియలీ వండర్ఫుల్, రైట్? సో ప్రతి ఒక్కరు కూడా, మీరు ఎంప్లాయీ అయినా బిజినెస్ మ్యాన్ అయినా ఏదైనా కూడా మీకు కావాల్సిన అత్యంత ముఖ్యమైనది ఏంటి? ఏం కావాలి? గోల్. వా, సూపర్. ఇంకా గోల్ తర్వాత హార్డ్ వర్క్. వావ్. ఇంకా కమ్యూనికేషన్. సూపర్. ఇంకా మానవుడు డాష్ జీవి, సంఘజీవి. అంటే ఎవరు కావాలి మనకి? మనందరం కూడా ఎవరితో పనిచేస్తాము? ఎంప్లాయీ అయినా బిజినెస్ మ్యాన్ అయినా ఎవరైనా కూడా మన ఇంట్లో అయినా ఎక్కడున్నా కూడా మనం చుట్టూ మనుషులు ఉంటారా ఉండరా? సో అటువంటప్పుడు ఈ టీం వర్క్ అనేది ఎంతో 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 ముఖ్యమైనది. మనం సక్సెస్ కావాలన్నా, ఫెయిల్యూర్ కావాలన్నా, ఎలాంటి రిజల్ట్ కావాలన్నా మనకు మన చుట్టూ ఉన్న వాళ్ళతో పని చేయడం నేర్చుకోవడం లైఫ్లో అత్యంత ముఖ్యమైనది. సో మనందరం రోజు 3 పూట్ల ఏం చేస్తాం అంటే, కొంతమంది 5-6 పూట్లు కూడా చేస్తూ ఉంటారు. 3 పూటలు ఏం చేస్తామండి? రోజు తింటాం. తిన్నది ఎక్కడికి వెళ్తుంది? కడుపులోకి వెళ్తుంది కదా. సో మన శరీరంలో ఏమేం పార్ట్స్ ఉంటాయి? చాలా పార్ట్స్ ఉంటాయి కదా. కొన్ని ఎగ్జాంపుల్. ఓకే, బ్రెయిన్, లివరు, కిడ్నీస్, హార్ట్, రకరకాలు ఉన్నాయి కదా. సో మరి ఇవన్నీ ఒకరోజు కోపం వచ్చిందట వాటికి. ఏంటి, మనిషి తింటున్నాడు, మొత్తం కడుపులోనే పెట్టుకుంటున్నాడు. మరి మొత్తం కడుపుకేనా పోవాల్సింది? మిగతా పార్ట్స్కి రావాలా వద్దా? ఫుడ్ రావాలి కదా. సో ఇవన్నీ కలిసి ఏం చేసేవాడు? కోపం వస్తే ఏం చేస్తాం మనం? సూపర్ మేడం. కోపం వస్తే ఏం చేస్తాం? స్ట్రైక్ చేస్తాం కదా. సో ఈ పార్ట్స్ అన్నీ కలిపి స్ట్రైక్ మొదలెట్టాయట.
అరే ఓన్లీ స్టమక్కే నా ఫుడ్ లేదు, మా పరిస్థితి ఏంటి అని చెప్పి అన్ని స్ట్రైక్ మొదలెట్టాయి. అప్పుడు ఏమైంది? ఒక కాలు, ఒక చెయ్యి, ఇవన్నీ పనిచేయడం మానేశాయి. ఆ తర్వాత లైఫ్ ఏమవుతుంది? పనిచేయదు. సో ప్రతి ఒక్కరూ కూడా అంటే మన శరీరంలో భాగాలే ఒకటికి ఒకటి మొత్తం అడ్జస్ట్ చేసుకుని కలిసి పనిచేయకపోతే పనిచేయదు. అట్లాంటిది మన చుట్టూ ఉన్న వాళ్ళతో మనం కలిసి పనిచేయకపోతే ఎట్లా ఉంటుందో ఆలోచించండి. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే ఎవరైనా సక్సెస్ కావాలంటే మనం ఎంత ఎక్స్పర్ట్ అయినా, మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఇఫ్ యు ఆర్ నాట్ యూజింగ్ పీపుల్ అరౌండ్ యూ, ఇఫ్ యూర్ నాట్ యూటిలైజింగ్ దేర్ సర్వీసెస్, మనం ఎప్పుడు కూడా సక్సెస్ కాలేము. నా జీవితంలో నేర్చుకున్న వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ లెసన్ ఏంటంటే మనుష్యులు మనుష్యులే. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరికి వాళ్ళ బిహేవియర్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి వాళ్ళ నేచర్ ఉంటుంది. మనమైతే ఎట్లా ఎదుటి వాళ్ళని మారాలి అనుకుంటామో, చాలామంది మనం చూడగానే మనకు అనిపిస్తుంది ఇట్లాంటి వ్యక్తి, ఇతను ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని రకరకాలుగా మనకు ఇంప్రెషన్స్ వస్తాయి. ఎదుటి వాళ్ళు కూడా మన గురించి ఏమనుకుంటారు? అలాగే అనుకుంటారా? సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు యాక్సెప్ట్ పీపుల్ యాజ్ దే ఆర్. సో అటువంటప్పుడే మనము ఎవరితోనైనా పని చేయగలం. ఎందుకంటే ట్విన్స్, కవల పిల్లలు ఇద్దరు కూడా సేమ్ క్వాలిటీస్ ఉంటాయండి, దే డోంట్ హ్యావ్ సేమ్ స్కిల్ సెట్. కానీ మనం ఏం చేస్తామంటే ఒక టీంలో పనిచేసినప్పుడు, ఉదాహరణకి మీరంతా కలిసి ఒక ప్రాజెక్ట్ వర్క్ చేస్తూ ఉంటారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, రైట్? అక్కడ మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము? అరే ఒకటి బాగా పనిచేస్తున్నాడు, ఇంకొకటి చేయట్లేడు. సో వెంటనే మనకి ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది, సుపీరియారిటీ వస్తుంది, కొంతమందికి ఇన్ఫీరియారిటీ వస్తుంది. బట్ ఎవ్రీ వన్ ప్లేస్ ఎ రోల్. మన ఆర్గనైజేషన్లో కానీ ఇంట్లో కానీ ఎక్కడైనా కూడా ప్రతి ఒక్కరూ వాళ్ళ పాత్ర పోషిస్తూ ఉంటారు. సో అటువంటిప్పుడు వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దేర్ స్కిల్, రెస్పెక్ట్ దేర్ రోల్. అటువంటప్పుడు మాత్రమే మనకు సక్సెస్ అవే అవకాశం ఉంటుంది. బట్ ఇట్స్ నాట్ అబౌట్ యువర్ ఎక్స్పెక్టేషన్స్, రైట్? మనం ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నా దే ఆర్ వాట్ దే ఆర్. సో వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దెమ్, వర్క్ అండ్ ఐడెంటిఫై దేర్ స్కిల్స్ అండ్ మేక్ షూర్ యూ వర్క్ టుగెదర్. దట్ ఈజ్ ఓన్లీ ద వే టు మేక్ షూర్ యూ అచీవ్ యువర్ గోల్. అదర్వైజ్ మనం ఎప్పుడు ఫోకస్ అంతా కూడా వాళ్ళు అది చేయట్లేదు, వీళ్ళు ఇది చేయట్లేదు అని దాని మీద పెడితే సక్సెస్ విల్ నెవర్ హ్యాపెన్. ఇంకా మనము కమ్యూనికేషన్ అని ఇంకా చాలామంది చెప్పారు. కమ్యూనికేషన్ ఎన్ని టైప్స్ ఉంటాయండి? వాట్ ఈస్ కమ్యూనికేషన్? మాట్లాడుతుంటాం కదా, మాట్లాడుతాం కమ్యూనికేషన్. రైటింగ్ ఇస్ ఎ కమ్యూనికేషన్. ఇంకా ఎన్నో రకాల కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి. ఇప్పుడు బిజినెస్ వాళ్ళకి ఏమేమి కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి, రైట్? సో స్టార్టప్ అంటున్నారు, స్టార్టప్ వాళ్ళు ఇఫ్ దే హ్యావ్ టు గెట్ ఫండింగ్, దే హ్యావ్ టు కన్విన్స్ సంబడి. కన్విన్సింగ్ స్కిల్స్ ఆర్ ఇంపార్టెంట్, నెగోషియేషన్ స్కిల్స్ ఆర్ ఇంపార్టెంట్, ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఆర్ ఇంపార్టెంట్. హౌ యూ ట్రీట్ అదర్స్, దే విల్ ట్రీట్ యూ అకార్డింగ్లీ, రైట్? సో అట్లాగే యూ హ్యావ్ టు బి అథారిటేటివ్ సమ్టైమ్స్. కొన్నిసార్లు మన సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మనం చెప్పాలి, వాళ్ళకి చెప్పింది వాళ్ళు చేసేటట్టు ఉండాలి. కొన్నిసార్లు మనం వినాలి. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు లిజన్ అండ్ అండర్స్టాండ్. సో కమ్యూనికేషన్ ఈజ్ జస్ట్ ఏదో మాట్లాడడం, వ్రాయడం, వినడం అంతవరకే కాదు. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్. ఇవన్నీ కలిసి చేసినప్పుడు మాత్రమే యాజ్ ఎ టీమ్ వీ విల్ బి సక్సెస్ఫుల్. సో అదర్వైజ్ ఇట్స్ ఏమవుతుందంటే మనం ఎప్పుడైనా కూడా పక్క వాళ్ళకి వినకుండా, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకుండా మన ఆలోచనలు పక్క వాళ్ళ మీద రుద్దడానికి ప్రయత్నిస్తే దట్స్ నాట్ గోయింగ్ టు వర్క్. సో యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మనము అందరికీ రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళలోని మిస్టేక్స్ని యాక్సెప్ట్ చేసి యూ హెల్ప్ దెమ్, బట్ నాట్ అబౌట్ జస్ట్ పాయింటింగ్ ఫింగర్స్ ఆల్ ద టైమ్. సో ఇట్స్ ఇంపార్టెంట్ వీ వర్క్ యాజ్ ఎ టీమ్, యాజ్ ఎ సక్సెస్ఫుల్. ఎందుకంటే ఇండియాలో ఇప్పుడు ఇట్స్ ఓన్లీ యూత్ఫుల్ కంట్రీ. మోర్ దెన్ 50% ఆఫ్ ద పాపులేషన్ లెస్ దెన్ 25 years ఆఫ్ ఏజ్ ఉన్నారు. అంటే దాదాపుగా 70 కోట్ల పైన యువత ఈ దేశంలో ఉంది. ప్రపంచంలో ఏ దేశానికి లేని అడ్వాంటేజ్ ఇండియాకు ఉంది. సో అటువంటప్పుడు ఈ దేశ భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంది? ఎవరి చేతిలో ఉంది? మీ చేతిలోనే కదా. సో అటువంటప్పుడు మీరు కలిసి పనిచేయడం నేర్చుకోవాలి. ఇప్పుడు సమాజంలో పోకడ ఎలా ఉందంటే ఎక్కువగా ఇండివిజువల్ వైపు మనం వెళ్తున్నాము. మన ప్రపంచం మనము, మన సెల్ ఫోన్ మనము, మన టీవీ మనము, మన ఇల్లు మనము, రైట్? సో న్యూక్లియర్ ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ నుంచి న్యూక్లియర్ ఫ్యామిలీ, ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీ నుంచి పీపుల్ ఆర్ విల్లింగ్ టు స్టే అలోన్. సో అటువంటి కల్చర్లో ఇట్స్ డిఫికల్ట్ టు బీ సక్సెస్ఫుల్. సో మనం ఒక ఫోన్లో ఆర్డర్ చేసినా కూడా వెనక ఎంతోమంది పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇఫ్ దే డోంట్ వర్క్ యాజ్ ఎ టీమ్ యూ విల్ నాట్ రిసీవ్ దట్ ఆర్డర్. సో ఇట్ డజంట్ మ్యాటర్ మీరు డిజిటల్ ప్రపంచంలో ఉన్న చుట్టూ ఉన్న సమాజంతో మనం ఏదో రకంగా లింక్ అయి ఉంటాము. సో ఇట్స్ ఇంపార్టెంట్ టు కంటిన్యూ దట్ రిలేషన్షిప్, మేక్ షూర్ వీ ఆల్ వర్క్ యాజ్ హ్యూమన్స్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ హ్యూమన్స్, నాట్ మిషన్స్. ఇటువంటి చక్కని అవకాశం ఇచ్చిన మన గురువు గంపా నాగేశ్వరరావు గారికి, ఇంపాక్ట్ ఫౌండేషన్ అండ్ తిరుపతి టీమ్, శ్రీధర్ గారు, రత్నశేఖర్ అండ్ ఎంటైర్ టీమ్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ మోహన్ రావు సార్ ప్లీజ్. నారాయణ్ సార్. సోనికా మేడం.